హలో హాయ్ అండి. బ్రెడ్ బజ్జీకి ఏమేమి కావాలో చెప్తాను. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటా, ఉప్పు, కారం, పసుపు, క్యారెట్, బంగాళదుంప 2 ఉడకపెట్టుకున్నానండి మెత్తగా, బియ్యపిండి, శనగపిండి, బ్రెడ్, ఉప్పు, కారం, మసాలా. ఈ ఉప్పు, కారం, శనగపిండి బజ్జీలోకండి. ఈ ఉప్పు, కారం, పసుపు మనం మసాలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా మీకు చూపిస్తాను. అలాగే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మన క్యాప్సికమ్ వేసుకోవాలి. టమాటా వేసుకోవాలండి. క్యాప్సికమ్, ఉల్లిపాయ మగ్గిపోయింది. టమాటాలో గింజలు, క్యాప్సికంలో గింజలు తీసేసేయాలి. టమాటా బాగా మగ్గాలి. టమాటా మగ్గిపోయిందండి. ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్ అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా 4 వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యారెట్, బంగాళదుంప 2 మెత్తగా అనేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఈ బంగాళదుంప, క్యారెట్ మొత్తం మనం ఇప్పుడు కూరలో వేసుకోవాలి. ఈ కారం, ఉప్పు, కారం అంతా మసాలా అంతా దుంపకు పట్టేలా బాగా కలుపుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ కోసం కొత్తిమీర బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం బజ్జీకి శనగపిండి కలుపుకోవాలి. శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం అండి, తగినంత ఉప్పు, కారం. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. గట్టిగా, మరీ గట్టిగా కాదు, మరీ లూజు కాదు, మీడియంగా. మనం బజ్జీ వేసుకుంటాం కదా అలాగా. ఇదిగోండి కలిపేసుకున్నాం. రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు బ్రెడ్లో కూర పెట్టేసి బజ్జీ వేసుకున్నాం. బ్రెడ్ కానీ 4 ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడు మనం ఈ కర్రీ బ్రెడ్లో పెట్టాలండి. ఈ బ్రెడ్ మనం దీని మీద ఇలా పెట్టేయాలి. అన్ని బ్రెడ్ అలానే చేసుకోవాలి. ఇదిగోండి మొత్తానికి కర్రీ పెట్టేసానండి. ఇదిగోండి చూడండి ఇలాగా. ఇప్పుడు మనం బజ్జీ వేసుకుందాం అండి. బ్రెడ్ శనగపిండిలో ఇలా ముంచాలి 2 పక్కల. ఇవన్నీ చూసారా? ఇవన్నీ అన్నీ వేసేసాను. ఇప్పుడు చిన్నగా ఒక్కొక్కటి తిప్పుకుందాం. మాడిపోకుండా గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని అప్పుడు తీసుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చేసేయండి. రెడీ అయిపోయినాయండి. ఇంకా తీసుకోవాలి. మసాలా బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.